శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ కొండపై చిరుతల సంచారం కలకలం రేపుతోంది. ఆ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. గొర్రెల కాపర్లు 2 చిరుతలను చూసి సెల్ ఫోన్లో వీడియోలు తీశారు. అయితే అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరుతలు రాత్రిపూట కొండ మీద నుంచి కిందికి దిగి కుక్కలను, మేకలను, ఆవు దూడలను చంపేశాయని స్థానికులు చెబుతున్నారు. గ్రామము మేము కోట వీధిలో ఉన్నాము. ఇక్కడ చిరుతపులి కొండలో ఒకటి కాదు అని 2 పిల్లలు, ఒకటి పెద్దది, 3 ఉన్నాయి. దీంట్లో ఎంతమందికి ఏమి చెప్పినా దీని గురించి పట్టించుకునే వాళ్ళే లేకుండా అయిపోయినారు. కానీ ఒక మేకపోతు పట్టుకుపోయింది, ఒక కుక్కని పట్టుకుపోయింది, మళ్ళా ఆవు దూడును వచ్చి కరిచినది. గొంతుకు చేసి నోరేసి పట్టుకొని తర్వాత మనం చూసి గలాటి చేసిన వెంటనే ఇడిచి పారిపోయినందువలన ఇప్పుడు ఎంతమందికి ఏం కంప్లైంట్ చేసినా ఏమి చేసినా దాని గురించి మాట్లాడే వాళ్ళు లేరు, దాని గురించి పట్టించుకొని యాక్షన్ తీసుకునే వాళ్ళు లేరు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ కొండపై చిరుతలు సంచారం కలకలం రేపుతోంది. ఆ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఇక గొర్రెల కాపర్లు 2 చిరుతలను చూసి సెల్ ఫోన్లో వీడియోలు తీశారు. ఇక అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోవట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరుతలు రాత్రిపూట కొండ మీద నుంచి కిందకి దిగి కుక్కలను, మేకలను, ఆవు దూడను కూడా చంపేశాయని స్థానికులు చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? జిల్లా గుడిబండ మండల కేంద్రం ఉంది. ఆ కొండపైన చిరుత కనపడడంతో గ్రామస్తులు మొత్తం మండల కేంద్రంలో ఉన్న వాళ్ళంతా బెబ్బేలెత్తిపోతున్నారు. ఇప్పటికే ఒక గొర్రె పిల్లని తినింది, ఒక ఆవు దూడని తినింది, కుక్కలను కూడా తినింది. అది మనుషుల పైన కూడా దాడి చేసే ఆలోచన ఉంది. వాళ్ళు పర్యాయాలు అటవీ శాఖ అధికారులకు చెప్పినప్పటికీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అసలు పిల్లలు బయటికి వెళ్ళాలన్నా, ఒకవేళ మేము ఏదైనా పని మీద బయటికి వెళ్ళాలన్నా, మండల కేంద్రానికి ఎవరన్నా రావాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది ఇక్కడే తచ్చాడుతూ ఉంది, ఇక్కడే తిరుగుతూ ఉంది. బాగా కనిపిస్తుంది ఇది మనకు కొండపైన అందరికీను. మనం వీడియోలో కూడా చూడొచ్చు, అది కొండపైన బాగా తిరుగుతున్న విజువల్స్ ను. అది రాత్రిపూట ఏ సమయానికి కిందికి వస్తుంది. రాత్రి సమయాల్లో మేము బయటికి రావాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము అటవీ శాఖ వారికి చెప్పినప్పటికీ వారు ఏమాత్రం స్పందించడం లేదు. ఇప్పటికైనా వారు స్పందించాలి. స్థానిక ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకెళ్లామని స్థానికులు చెప్పడం జరుగుతుంది. ఈ విషయం పైన ఫారెస్ట్ అధికారుల పైన స్థానిక ఎమ్మెల్యే కూడా సీరియస్ అయినట్లు విషయం తెలుస్తుంది. అసలు ఇప్పటికీ ఎన్ని పర్యాయాలు వచ్చినప్పటికీ మీరు ఏమాత్రం ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసింది తెలుస్తుంది. ఖచ్చితంగా ఫారెస్ట్ అధికారులు ఏదో సాయం పనులకు దాన్ని ఖచ్చితంగా పట్టుకుంటారనేసి అభిప్రాయపడుతున్నారు. తమకు రక్షణ కూడా కల్పిస్తారని వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఆశపడుతున్నారు. అయితే ఇప్పటికైనా కూడా తమ జంతువులకి తమకి అంటే ఎవరైతే ఇక్కడికి మండల కేంద్రానికి వచ్చేవారు కానీ బయటకు వెళ్ళేవారు కానీ ఖచ్చితంగా ప్రాణ రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు కోరడం జరుగుతుంది. ఈ పోలీసులు కూడా ఈ విషయాన్ని చెప్పాము. పోలీసులు కూడా ఫారెస్ట్ అధికారులకు చెప్పడం జరిగింది. ఫారెస్ట్ అధికారులు ఎంత వీలైతే అంత త్వరగా స్పందిస్తే బాగుంటుంది. కోరుకోవడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.